నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ శాసనసభలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ ఆధారపడుతుందని వెల్లడి ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవసాయ పనులు ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామని వ్యాఖ్య వైసీపీ అధినేత జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడని ఆగ్రహం రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని అన్నారు. శాసనసభలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం 10 సూత్రాలతో విజన్ రూపొందించామని తెలియజేశారు. ఈ మేరకు 2047 విజన్ డాక్యుమెంట్ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. 10 సూత్రాలపైనే ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్తు ఆధారపడుతుందన్న సీఎం పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి రేటు, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి, నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రిటెక్, ఉత్తమ లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. డీప్ టెక్, స్వచ్ఛాంధ్ర ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టామన్న సీఎం నిర్దిష్ట కాల పరిమితిలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని చెప్పారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. మనం స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. ఎమ్మెల్యేలపై బాధ్యత ఉందని, నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపరచాలని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారని ఆయన తెలియజేశారు. రాబోయే 2047కు ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్షులు. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్, 10 సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ 10 సూత్రాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకటి, జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి, పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి, పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి. ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదటి తారీఖు పెట్టాం, పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో, ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరి బాధ్యత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం. ఆ ఉద్యోగాలు కూడా క్వాలిటీ ఉద్యోగాలు రావడం. మూడవ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్.
పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, అదే మరి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. ఫార్మర్, అగ్రిటెక్, ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు. అగ్రికల్చర్కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 4,500 కోట్లతో 7 కోట్ల పని దినాల్లో 30,000 పనులు ప్రారంభించామని, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న పవన్ దానిపై విచారణ చేస్తున్నామన్నారు. జాబ్ కార్డులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టామన్నారు. వ్యవసాయ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేసి అంశం పరిశీలిస్తామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజుల పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంలో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజులుగా ఇవ్వడం జరుగుతోందని వివరించారు. 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 5,400 కోట్ల రూపాయలు వేస్ట్ మెటీరియల్ కాంపౌండ్తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిందని, ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డులో అవకతవకలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపౌండ్ రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష. 7 crore మ్యాండేస్, 30,000 పనులు, వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం. అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే, ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యులు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే, ఖచ్చితంగా అది ఈ యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మరి ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పని చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది ఏదైనా పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తుందో లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో, లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికే అవమానకరమని అన్నారు. అదాని గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు 1,750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ, జగన్ పేరు మాత్రమే బయట పెట్టలేదు తప్ప ఆయనకే లంచం ముట్టిందని అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు. అదాని స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో
1750 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడని, దీంతో అదానీ కంపెనీతో ఏపీ ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తు చేశారు. జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు. లంచం తీసుకుని సోలార్ పవర్ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిల మండిపడ్డారు. జగన్కు ముట్టిన 1750 కోట్లకు బదులుగా రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అంటూ కబుర్లు చెబుతారని గుర్తు చేస్తూ అదానీ కంపెనీ విషయంలో లంచం పుచ్చుకుని జగన్ తన విశ్వసనీయతను తానే కాలరాసుకున్నారని విమర్శించారు. అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును గంగలో కలిపాడని మండిపడ్డారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ రెండు అమెరికన్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అన్న సంస్థ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది. సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ 2021 నేను చదువుతా ఇంగ్లీష్లో. ఇన్ ఆగస్ట్ 2021 Gautam Adani personally met the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives in quote ante lanchalani needed to cause Andhra Pradesh to do it. అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమివ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్లకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇంకొక చోటేమో విచ్ వుడ్ అప్రాక్సిమేట్లీ amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండగా అది చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్ ని పలకరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి ఇతర ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు. బొత్స స్పందనను చూసిన పవన్ కళ్యాణ్ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు అయోమయంలో పడ్డారు. వాళ్ళిద్దరిని చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు.
తన అవినీతి ఖ్యాతిని వైసీపీ అధినేత జగన్ విశ్వవ్యాప్తం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. 60,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నారని, ఆయన 12 ఏళ్లుగా కేసులను నడుపుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు. జైలుకు వెళ్లకుండా కేసులను ఎలా పొడిగించుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్ అని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ అలాంటి వ్యక్తికి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం ఒక లెక్క అని ప్రశ్నించారు. ఇండియాలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చని, అమెరికాలో వాయిదా వేయించుకునే అవకాశం లేదని చెప్పారు. అదాని నుంచి లంచం తీసుకున్న కేసులో జగన్ బుక్ కావడం ఖాయమని అన్నారు. అదానితో జగన్ అనేక ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ఒక తెలుగువాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును జగన్ అక్రమంగా అదానికి కట్టబెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. తాడేపల్లిలోని నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సీఎంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా చెట్లు కొట్టేయడం, దుకాణాలను మూసేయడం, పరదాలు కట్టుకోవడం చేసేవారని, ఇంత పిరికివాడు సీఎం ఎలా అయ్యాడని ఎద్దేవా చేశారు. వివేకానంద మహాశయుడు చికాగో వెళ్ళి ఏ విధంగా ప్రసంగించి హిందూ ధర్మాన్ని ప్రబోధించాడో మనం చూసాం. అలాగే ఈ రోజున మోడీ గారు కూడా అనేక దేశాలకు వెళ్ళి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపు చేస్తూ ఉన్నారు. మనకు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, అవినీతి సామ్రాట్. తన అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాత చేసి ఇవాళ తెలుగువారి పరువు ప్రదర్శనలు గంగలో కలిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లక్షల కోట్లు దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆదానికి కుదవబెట్టడం కోసం 1750 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం చాలా దురదృష్టకరం. బెయిలు పక్షి ఎలాగ కేసులు వాయిదాలు వేయించుకోవచ్చో, పిటిషన్ మీద పిటిషన్ వేసి ఎలా ప్రొలాంగ్ చేయవచ్చు, ఎన్ని సంవత్సరాలు గడపవచ్చు అని ఎక్స్పర్టైజేషన్ చేశాడు ఆయన. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేతిలో ఉంది కనుక ప్రభుత్వ ఖర్చుతోటి న్యాయవాదులు నియమించుకొని తన కేసుల నుంచి బయటపడటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి చీకటి ఒప్పందాలకు తెరలేపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు మనం చూసాం. ఈ శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు మనం చూసాం. 19లో ఒక్కసారి అంటే నమ్మి దగాబడ్డ ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు, 24 పార్లమెంట్ సీట్లు గెలిపించారు. మరి ఆ వ్యక్తి ఎందుకు ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యాడో ఆలోచన చేసుకోవడంలో. శాసనసభ జరుగుతూ ఉంటే కనీసం వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడి నిర్మాణాత్మకమైన సూచనలు లేక విమర్శలు చేయాల్సిన వాడివి ఎందుకు పారిపోతూ ఉన్నాం? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేయాల్సిన నిర్వాహకాలన్నీ చేసావు, అవినీతి అక్రమాలకు తెరలేపావు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చావు. సిగ్గు లేక ఎగ్గు లేక అసెంబ్లీకి రావడానికి మొఖం చెల్లక ఇవాళ పారిపోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి నాళ్లలో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు భారీ మెజారిటీతో గెలుపొందారని నందమబద్దయ్య పేర్కొన్నారు. ఎంఎస్ఎస్ ఆశయాలను ఆదర్శంగా పొందుపరుచుకున్న యువ నాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్దులై ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో స్థానం కల్పించారని చెప్పారు. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు 23వ వర్ధంతి సభ మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా మంగళగిరి నగరంలోని కొత్త బస్టాండ్ సెంటర్లో గల నందమూరి తారక రామారావు, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందమబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమిశెట్టి జానకీదేవి, కేతంనేని అనిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1983 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి నాళ్లలో మంగళగిరి నియోజకవర్గం నుండి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అతిరథ మహారాజుల నడుమ భారీ మెజారిటీతో గెలుపొందారని తెలియజేశారు. రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి సినీ నటి జమునపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో స్థానం కల్పించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఓడా చైర్మన్గా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారని కొనియాడారు. ఎంఎస్ఎస్ ఆశయాలను ఆదర్శంగా పొందుపరుచుకున్న యువ నాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కంకణం బద్దులై ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మరి మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో
ఘనంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయులు, అభిషులందరి సమక్షంలో ఘనంగా మరి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తొలితరం డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్ళలో మొట్టమొదటిగా శాసనసభలో 1983లో జరిగినాయి. 83లో మంగళగిరి నియోజకవర్గానికి సరైన అభ్యర్థి ఎవరంటే మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారే అయితేనే సరైన అభ్యర్థి అని ఆనాడు మంగళగిరిలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆలోచించి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారిని మరి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి సీటు ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు మరి ఆనాటి అతిరథ మహారాజుల్లో రాయపాటి శ్రీనివాసరావు మరి ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన పరిపుష్టి గల వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో మరి డాక్టర్ గారు మరి పోటీ చేసి మరి భారీ ఓట్ల మెజార్టీతో ఆనాడు రాయపాటి సాంబశివరావు గారు మీద గెలవడం జరిగింది. గెలిచిన తరువాత ఈ యొక్క నియోజకవర్గంలో మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆనాడు కూడా చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మంగళగిరి చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు రాయపాటి శ్రీనివాసరావు గారి మీద అత్యధిక మెజార్టీతో గెలవడం, తర్వాత కూడా జమునా గారి మీద అత్యధిక మెజార్టీతో గెలవడం, ప్రత్యేకంగా ఆయన అంతకుముందే డాక్టర్ అయి ఉండి డాక్టర్గా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి రూపాయికే వైద్య సేవలు అందించడం ఆయన గొప్పదనంగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా ఎన్నుకోవడం కూడా ఒక ప్రత్యేకత. అటువంటి సమాజ సేవ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఉన్నది ఆయనకి. ఆ తర్వాత కూడా మినిస్టర్ అయిన తర్వాత అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ ఏదైతే ఆసుపత్రి మన జనానికి కావాల్సిన వైద్య సేవలు అందించడానికి 30 పడకల ఆసుపత్రి ఏర్పడడానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని రాయలసీమ ప్రజల నమ్మకం పెట్టుకున్నారని, నేడు ఆ నమ్మకం నిజమైందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజల్లో మిగిలిపోయాడన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమన్నారు. రాయలసీమ ప్రజల తరపున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని రాయలసీమ ప్రజల నమ్మకం పెట్టుకున్నారన్నారు. నేడు ఆ నమ్మకం నిజమైందన్నారు. వెనుకబడిన రాయలసీమలో ఎన్నో పరిశ్రమలు సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. సాగునీరు కల్పనలోనూ సీఎం చంద్రబాబు పాత్రే కీలకమన్నారు. ప్రస్తుతం రాయలసీమలో జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు చలువేనని మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లోనూ పాలాభిషేకాలు చేయించుకుని రాయలసీమ వాసులను జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజల్లో మిగిలిపోయాడన్నారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిన్న మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, ఈ రోజు సభలో బిల్లు ప్రవేశపెట్టడం చాలా ఆనందకర విషయమని మంత్రి సవిత తెలియజేశారు. మన కర్నూలులో హైకోర్టు బెంచ్కు ఆల్రెడీ తీర్మానం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదమైనందుకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు ఖచ్చితంగా ఎన్నికలలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట తప్పను మడమ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ ద్రోహి అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న రాయలసీమకు కూడా న్యాయం జరగాలి. రాయలసీమ ఎందుకంటే చాలా వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, పరిశ్రమలు కావాలి, విద్యా వ్యవస్థలు కావాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు రాయలసీమ ఇంకా
అభివృద్ధి జరిగింది. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం, మళ్ళీ ఎందుకంటే రాయలసీమ రాళ్లసీమగా మార్చారు. మళ్ళీ ఈరోజు రాయలసీమను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిన్నటి రోజు మడక్సిరా కూడా అంటే తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ ఈరోజు నిన్నటి రోజు MOU కూడా అయ్యింది మన కళ్యాణి సిస్టర్స్. అదేవిధంగా కియా దగ్గర అనుబంధ సంస్థ టఫే వాళ్ళు కూడా నిన్న అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అంటే తరలిపోయిన పరిశ్రమలు మళ్ళీ మన రాష్ట్రానికి రాయలసీమకు కూడా వస్తున్నందుకు కూడా చాలా ప్రజలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే కొరియాలో ఉండే సూర్యుడిని రాయలసీమకు తెచ్చిన చంద్రుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ తరఫున రాయలసీమ బిడ్డగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులిబిడ్డ అన్నారు. ఈరోజు రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల రాయలసీమ వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీ కూడా నీతి నిజాయితీతో ఎప్పుడూ అమలు చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తమ నాయకుడు అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి మా రాయలసీమ ప్రజల తరపున అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకంటున్నామంటే గత ప్రభుత్వంలో చెప్పిన ఒక పని కూడా నీతి నిజాయితీగా మాట కట్టుబడి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఎప్పుడూ అప్పటి ముఖ్యమంత్రి ప్రవర్తించలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జిల్లాలను జోన్లను విభజించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు పరిపాలిస్తే ఇప్పుడు మా నాయకుడు పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఏ విధమైన గౌరవం ఇస్తే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా సంతోషంగా ఉంటారనే విషయానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ శాసనసభలో ఈ ప్రకటన చేయడం మాకు సంతోషంగా ఉంది. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ. ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ ఆధారపడుతుందని వెల్లడి. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయ పనులు ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.